పొరపాటును కూడా జగన్ ఓడిచే మొక్కడు ఎవడు లేడు. వాడు 3 పార్టీ గెలుచుకోమని చెప్పు, వాడు ఏమీ పీకాలేడు. వాడు సవాళ్ళకి చెబుతున్నా, ఇదిగో సవాళ్ళకి చెబుతున్నా, మా పని కాసుకోండి. 170 సీట్లు మాకు వస్తాయి, నేనేం కాదంట్లా. మా ఊరు పక్కాగా నాయుడు మొత్తం ఉండాలి, మాకు ఇబ్బంది లేదు. నేను ఒక వైసీపీ నెంబర్ని ఒక నెంబర్ గెలిచాను నేను. సరే గుర్తుపెట్టిన కంట్రీకి మాది విలేజ్ మరి ఇక్కడ. ఇప్పుడు జగన్ అసలు గెలవని పవన్ కళ్యాణ్ అన్న నువ్వేం సవాల్ ఇస్తున్నావు? ఎవరు? పవన్ కళ్యాణ్ అసలు గెలవని జగన్ అంటున్నాడు. జగనా? పవన్ కళ్యాణ్ వాడు యాదవైతే వాడిని మీరు వాడిని పిక్కొని వాడిని కొత్తారు మీరు లేనిపోయింది. మీరు వాడిని కొత్తారు, మీరు నాకు అర్థం కాదు. వాడు అసలు వాడెవడు వాడికి ఒక లెక్క ఉందా? తెక్కుందాడికి ఒక లెక్క చేస్తున్నాడు. వాడు తెక్కుందాడు చెప్పాడికి. నువ్వు దమ్ముంటే ఇడిగా తెలుసుకో. నువ్వు ఏదయ్యా సీటు జనమయ్యా పవన్ కళ్యాణ్ గారు ఎట్రాయ్యా సీట్ నమ్మిదే సీట్. నువ్వు ఒక పార్లమెంట్ దీనికి ఒక పంచాయతీగా గెలిన ఉండవు. నీకే కొత్తలు నా కొడక వచ్చానా? నీకు దమ్ముందా చెప్పు. ఇప్పుడు రేపు జగన్ కంటే ఇంకా ఎక్కువ పథకాలు ఇస్తాను, ఓసారి నన్ను చూడండి, ఒకసారి నన్ను చూడండి అన్నాడు చంద్రబాబు. ఒకసారి నేను చెప్పమంటావా? 18 సంవత్సరాలు ఏం చేశాడు అంటే ఆయన ఏం చేశాడు? ఈ లోపల నేను వచ్చిన 5 సంవత్సరాల్లో అయ్యా ఈ లోపల ఈయన ఏం చేశాడు అయ్యా? అది మీరు ఆలోచించుకుని మాట్లాడుకోండి. ఇప్పుడు 10 సంవత్సరాలు ఆయన ఏం చేశాడు? ఈ లోపల నువ్వు ఈయన 4 సంవత్సరాలు ఈయన ఏం చేశాడు అని మీరు ఆలోచించుకోండి. 10 మందికి దేవుడు రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు నువ్వేం చేశావు? నువ్వు పక్కన తోటకు పోయి ఎవరిని చేసి వర్గాల డబ్బు ఎవరు మేము తెలుసుగా అయ్యా. మేము పనికి వెళ్తాం అయ్యా, మేము పనికి వెళ్ళే మట్టుమే. లారీ ఏదో పనికి వెళ్తాం, డ్యూటీకి వెళ్తాం, మేము అటు చేయం. మాకు మొత్తం తెలుసు. జగన్ పక్క 170 సీట్లు మేమే కొడతాం దెబ్బ.